వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు సిరీస్ కిచెన్లో పొటాటోతో స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా పొటాటోని ఒక 4 బంగాళాదుంపల్ని వీడియోలో చూపించిన విధంగా స్కిన్ రిమూవ్ చేసి ఉంచుకోండి. అంటే నేను సుమారు 1 కేజీ బంగాళాదుంపల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అందులో బంగాళాదుంపల్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే ఏమవుతుందంటే బంగాళాదుంపలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత బంగాళాదుంపల్ని ఇప్పుడు పీలర్తో చిన్న చిన్న లేయర్గా చూడండి కట్ చేసుకోండి. ఈ విధంగా పీలర్ సహాయంతో చిన్న చిన్నగా కట్ చేసుకోండి. లేదు అంటే మీరు చాకుతో కూడా సన్నగా కట్ చేసుకోండి. మీకు ఏది వీలుంటే ఎలా వస్తే అలాగా కట్ చేసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ పొటాటోని ఏం చేయాలి అంటే సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోండి. ఈ విధంగా మిగతా బంగాళాదుంపలను కూడా చిన్నగా కట్ చేసేసుకుని నాకు బాగా సన్నగా కావాలి అనుకుని నేను ఇంత సన్నగా పీలర్తో కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఈ విధంగా పొటాటోని సన్నగా లేసుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా మిగతా బంగాళాదుంపలను కూడా ఇలా సన్నగా తురిమేసి సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. అప్పుడు కలర్ మారకుండా ఉంటాయి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక జల్లె లాంటి దాంట్లో వాటర్ మొత్తం పోయే విధంగా అందులో వేసేసుకొని ఉంచుకోండి. అప్పుడు వాటర్ మొత్తం పోతుంది. ఈలోగా మనం ఏం చేయాలంటే స్టవ్ మీద పాన్ పెట్టి తగినంత వేయించడానికి ఎంతైతే ఆయిల్ కావాలో అంత వేసుకుని ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఈ పొటాటో లేస్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. ఈ విధంగా ఆలు మొత్తం వేగే విధంగా ఒకసారి తిప్పండి. ఆలు బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిగతా ఆలు మొత్తం కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మిగతా ఆలును కూడా వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత మీకు గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసి ఉంచుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొటాటోతో స్నాక్స్ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.